హలో అందరికీ, వెల్కమ్ టు సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పూరీలాగా పొంగే చపాతీలు అయితే చేసి చూపించబోతున్నానండి. వీటినైతే మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో. ప్రతి చపాతీ కూడా మంచి లేయర్స్గా అయితే చాలా అంటే చాలా బాగా పొంగుతూ అయితే వస్తాయి. చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చపాతీలు అయితే. నేనైతే ఈ చపాతీలను గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశాను. మీరు ఈ ప్లేస్లో మైదా కావాలన్నా వాడుకోవచ్చు. చూసారా ఎంత బాగా లేయర్స్గా వచ్చాయో. మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూపించేస్తాను రండి. ఈ చపాతీల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోనికి నేనైతే 2.5 కప్పు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. కిలోలతో చెప్పాలంటే 1/2 కేజీ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే రాళ్ళుప్పు వాడాను కాబట్టి ఈ విధంగా కరిగించుకొని వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని అయితే కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని అయితే కలుపుకోవాలి. మనం ఈ పిండిని కలిపేటప్పుడు వాటర్ మొత్తం ఒకేసారి వేసినామంటే పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల కొంచెంగా అయితే వాటర్ని వేసుకుంటూ అయితే పిండిని అయితే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు మనం 2-3 నిమిషాలు అయితే బాగా ప్రెస్ చేస్తూ అయితే కలుపుకున్నామంటే చపాతీలు అయితే చాలా అంటే చాలా మెత్తగా అయితే వస్తాయి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని చపాతీ ముద్దంతా పట్టించుకొని మూత పెట్టయితే ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మనమైతే చపాతీ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సైజులో ఉన్నాయంటే సరిపోతాయి. ఈ విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేదంటే చపాతీ చెక్క పైన కానీ కొంచెం అయితే పొడిపిండి వేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో మనమైతే కావలసినటువంటి సైజులో అయితే చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి చపాతీ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడ్లో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఒకవైపు నుంచి ఈ విధంగా అయితే మనమైతే మర్చుకోవాలి. చూసారా ఈ విధంగా డైమండ్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా మడుచుకున్నామంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసామంటే మనకి రౌండ్గా అయితే చపాతీలకి అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఫ్లేవర్ పైన కొంచెం పొడిపిండి చల్లుకొని మనమైతే చపాతీని అయితే రుద్దుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ మందంగా అయితే రుద్దుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతీని అయితే మనకు స్టవ్ మంట పట్టి అయితే మీడియం టు హై ఫ్లేమ్లో అయితే చపాతీని అయితే కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తుందో. ఈ విధంగా 2 వైపులా పొంగుతూ ఉన్నప్పుడైతే లైట్గా అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసి అయితే 2 వైపులా అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో అన్ని చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఈ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే చపాతీలు అయితే రోజంతా కూడా మెత్తగానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.